ఏపీలో యాప్సెట్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 4th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత యాప్సెట్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. రిజల్ట్స్ తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక కౌన్సిలింగ్ అనమాట. సో ఈ కౌన్సిలింగ్ ద్వారానే మీకు అడ్మిషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరికైతే కౌన్సిలింగ్ గురించి ఐడియా లేదో సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ మీరు కనుక కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసింటే లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ సో మీకు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో కాబట్టి వీడియో చూడవసరం లేదు. ఓకేనా? ఎస్. సో ఫ్రెష్గా ఈ సంవత్సరం ఎవరైతే ఫ్రెష్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళకి మాత్రమే యూజ్ అన్నమాట. ఓకే, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్, మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటుంది, ఎన్ని రోజులు జరుగుతుంది, ఇలాగ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక కౌన్సిలింగ్ కోసం సో యాప్సెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ నోటిఫికేషన్లో మనకు డేట్స్ ఇస్తారనమాట. ఆ స్టెప్స్ ఇస్తారు, డేట్స్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఓకే, సో కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కనుక రిజిస్ట్రేషన్ ఫీజు కట్టడం. అంటే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టాలి. ఫీజు అనేది కేటగిరీని బట్టి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ బీసీకి ఒక రకంగా ఉంటుంది, తర్వాత జనరల్ స్టూడెంట్స్కి ఒక రకంగా ఉంటుంది. సో అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో వాళ్ళు ఎంతైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట, నోటిఫికేషన్ వాళ్ళు ఎంతైతే మెన్షన్ చేస్తారో ఆ ఫీజు అనేది మీరు ఫస్ట్ స్టెప్లో కట్టాలన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి. దీనికోసం వాళ్ళు ఒక 7 to 8 days టైం అయితే ఇస్తారు. ఆ 7 days లోపల మీరు ఫీజు అయితే కట్టాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఫీజు కడతారో అలాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ దగ్గర ఉన్న అన్ని సర్టిఫికేట్స్ కూడా వెరిఫికేషన్ చేస్తారు, అది ఒరిజినలా కాదా అని చెప్పేసి. ఓకేనా? 10th క్లాస్ దగ్గర నుంచి మీ స్టడీ సర్టిఫికేట్స్, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఇంటర్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఏమైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఇన్కమ్, ఇవన్నీ కూడా క్యాస్ట్, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఓకేనా? సో ఈ వెరిఫికేషన్ అనేది జనరల్గా లాస్ట్ 2 years నుంచి ఆన్లైన్లో చేస్తూ వచ్చారు ఈ కోవిడ్ వల్ల. ఈ సంవత్సరం మనకి కోవిడ్ అంతగా లేదు కాబట్టి ఆన్లైనా ఆఫ్లైనా అనేది గవర్నమెంట్ని బట్టి ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేస్తారనమాట. దాని తర్వాత ఈ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ వెరిఫికేషన్ కూడా, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కొన్ని రోజులు టైం ఉంటుందన్నమాట. ఒక 4 days కానీ లేకపోతే 3 days కానీ అలాగే కొన్ని రోజులు టైం ఇస్తారు. ఆ టైం లోపల వెరిఫికేషన్ చేయించుకోవాలి. దాని తర్వాత వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజీలో సీట్ రావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనమాట. ఓకేనా? సో మీకు ఏ కాలేజీలో సీట్ కావాలో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం. నాకు ఈ కాలేజీలో కావాలి, ఈ కోర్సుకి కావాలి, ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ప్రిఫరెన్స్ ఈ కాలేజీలో కావాలి, ఈ కోర్సుకి కావాలి అని చెప్పి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం సిస్టంలో. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఎన్నైనా మీరు ఇవ్వచ్చు అనమాట. సో ఎన్ని కాలేజెస్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని కోర్సులు అయినా ఇవ్వచ్చు. సో ఇలా మనం ఎందుకు ఇస్తామంటే సపోజ్ మీకు వచ్చిన ర్యాంక్కి, మీకు వచ్చిన మీ క్యాస్ట్కి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా సిబిఐటి కాలేజీలో ఇచ్చారనుకో, సిబిఐటి కాలేజీలో సిఎస్సికి ఇచ్చారు, అది నాకు ఆ కాలేజీలో సిఎస్సి బ్రాంచ్కి సీట్ కావాలని చెప్పి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి. అంటే మీకంటే ఎక్కువ స్కోర్ లేకపోతే మంచి ర్యాంక్, మీకంటే ఎవరైనా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీ క్యాస్ట్లో ఉంటే కనుక అది వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా. అలాంటప్పుడు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ సీట్ రాదు. ఆ సిచ్యువేషన్ ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన సెకండ్ ప్రిఫరెన్స్ చూస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ మీ ఏ కాలేజీకి ఇచ్చారు, ఏ కోర్సుకి ఇచ్చారని చెప్పేసి. సో అక్కడ ఏమన్నా సీట్ మీకు ఏమన్నా అలాట్మెంట్ జరుగుతుందా లేదా చూస్తారనమాట. సెకండ్ ప్రిఫరెన్స్ కూడా రాకపోతే థర్డ్ ప్రిఫరెన్స్ చూస్తారు. ఆ విధంగా మీరు ఎన్ని ప్రిఫరెన్స్ ఇస్తారో అన్ని ప్రిఫరెన్స్ వాళ్ళు చెక్ చేస్తారు. సో ఎక్కడైతే మీకు సీట్ అవైలబుల్లో ఉంటుందో ఆ సీట్ అనేది మీకు అలాట్మెంట్ చేస్తారనమాట.
సో కాబట్టి మనం వెబ్ ఆప్షన్స్లో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వాలి ఆప్షన్లో. ఓకేనా. సో అది వెబ్ ఆప్షన్, మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చేస్తారు, పలానా కాలేజీలో నాకు పలానా సీట్కి పలానా కోర్సుకి సీట్ కావాలని చెప్పేసి ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 2 ఆ విధంగా ఇచ్చేస్తారు మీరు. అది అయిపోతుంది థర్డ్ స్టెప్ అనమాట. దాని తర్వాత ఫోర్త్ స్టెప్లో మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ని బట్టి, మీ క్యాస్ట్ని బట్టి, మీ ర్యాంక్ని బట్టి మీకు ఒక కాలేజీలో సీట్ అలాట్మెంట్ చేస్తారు. మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్లోనే. ఓకేనా. మీరు ఇచ్చిన ప్రిఫరెన్సెస్లోనే మీ ర్యాంక్, మీ క్యాస్ట్, తర్వాత మార్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఎక్కడైతే మీకు అలాట్మెంట్ అవడానికి ఛాన్స్ ఉందో ఆ కాలేజ్లో అలాట్మెంట్ చేస్తారు. సో మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పేసి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫోర్త్ స్టెప్. మీకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది మొబైల్కి, పలానా కాలేజీలో మీకు సీట్ వచ్చిందని చెప్పేసి. దాని తర్వాత మీరు ఏం చేయాలి, వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ కానీ జాయినింగ్ కానీ చేయాలి. ఇది ఫిఫ్త్ స్టెప్. ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా. సో ఇది లాస్ట్ స్టెప్లో నేను రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ చెప్పాను కదా. రిపోర్టింగ్ ఏంటంటే కనుక ఒకవేళ మీకు నచ్చిన కాలేజ్ రాలేదు అనుకోండి, మీకు నచ్చిన కాలేజ్ రాలేదు, అలాంటప్పుడు మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేసి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, నాకు పలానా కాలేజీలో సీట్ కావాలని చెప్పేసి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చకపోతే, ఓకేనా, అలా చేయొచ్చు. లేదు మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది, ఆ కోర్స్ నచ్చింది అనుకోండి, మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. సో రిపోర్టింగ్ కానీ జాయినింగ్ కానీ. జాయినింగ్ అంటే మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టుకోరు కదా, డైరెక్ట్గా జాయిన్ అయిపోతారు. రిపోర్టింగ్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజీలో జస్ట్ మీరు రిపోర్ట్ చేస్తారు, నాకు సీట్ వచ్చిన రిపోర్ట్ చేస్తారు, కాకపోతే కాలేజీలో జాయిన్ అవ్వరు, రిపోర్ట్ చేస్తారు. సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. సెకండ్ ఫేజ్లో మీకు ఒకవేళ ఏదైనా ఒక కాలేజీలో అలాట్మెంట్ సీట్ అనేది వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో మీకు అలాట్మెంట్ జరిగితే, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఆ కాలేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో మీకు సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి. అది కూడా మీకు నచ్చలేదు అనుకోండి, థర్డ్ ఫేజ్ ఛాన్స్ ఉంది. సో మ్యాక్సిమం 3 phases కండక్ట్ చేస్తారు. 3 phases, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. సో అది మీ ఇష్టం. మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కూడా నచ్చకపోతే థర్డ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం అనమాట. సో ఇది ప్రాసెస్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఫస్ట్ స్టెప్ 1లో మీరు ఫీజు కడతారు, కౌన్సిలింగ్కి ఫీజు కడతారు. తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. మీకు ఏ కాలేజీలో సీట్ కావాలి, ఏ కోర్స్ సీట్ కావాలని చెప్పేసి వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు. దాని తర్వాత మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ని బేస్ చేసుకొని అన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని, అంటే మీ క్యాస్ట్, తర్వాత మీ మార్క్స్, స్కోర్, ఇవన్నీ అన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని మీకు సీట్ ఏ కాలేజీలో అలాట్మెంట్ జరుగుతుందో మీకు ఒక మెసేజ్ రూపంలో పంపించేస్తారు. ఓకేనా. అది సీట్ అలాట్మెంట్. నెక్స్ట్ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ అట్ కాలేజ్. ఇది ప్రాసెస్. సో దీని తర్వాత మీరు అడ్మిషన్ వచ్చేస్తుంది, కాలేజీలో జాయిన్ అయిపోతారు, అంతే. ఓకేనా. సో ఈ ప్రాసెస్ అనమాట. నేను ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తుంటాను. ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి, సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి, థర్డ్ ఫేజ్ ఎప్పటి నుంచి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎలా కట్టాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయించుకోవాలి, మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, కాలేజ్లో రిపోర్టింగ్ ఎలా చేయాలి, ఏమి సర్టిఫికేట్స్ ఇవ్వాలి, అవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట. సో తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.